తెలుగు చిత్ర పరిశ్రమలో పుష్పలత పేరుతో ఇద్దరు నటీమణులు ఉన్నారు. వారిలో ఒకరు సంసారం చిత్రంలో అక్కినేని సరసన నటించిన పుష్పలత ఒకరైతే, రాము సినిమాలో ఎన్టీఆర్కు భార్యగా నటించిన పుష్పలత మరొకరు. వీరిద్దరూ ఒకరే అనే అపోహ చాలామందిలో ఉంది. అలాగే పాత తరం నటి జెమినీ గణేశన్ భార్య, బాలీవుడ్లో ఒకప్పటి టాప్ హీరోయిన్ రేఖ తల్లి పుష్పవల్లే పుష్పలత అని కూడా కొందరు పొరబడుతుంటారు. కానీ ఈ ముగ్గురు వేర్వేరు నటీమణులు. పేరులో పుష్ప అని ఉండడంతో ఈ గందరగోళానికి కొంత కారణమైంది. అందుకే ఖచ్చితమైన సమాచారం సేకరించి పుష్పలత గారి గురించి పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా అందిస్తున్నాం. 1946లో తమిళనాడులోని కోయంబత్తూరు సమీపంలో ఉన్న మెట్టుపాలెంలో పుట్టారు పుష్పలత. ఆమె తండ్రి ఇత్తడి వెండి అమ్ముతుండేవారు. చెట్టినాడు క్రిస్టియన్ ఫ్యామిలీ వాళ్ళది. 8 మంది సంతానంలో 5వ వారు పుష్పలత. 9వ ఏట భరతనాట్యం నేర్చుకున్న ఆమె 1955లో నల్ల తంగై చిత్రంలో చిన్న పాత్ర పోషించారు. అదే ఆమె తొలి చిత్రం. 1962 కొంగనాట్టు తంగం చిత్రంలో కథానాయికగా నటించారు. ఇక అప్పటి నుంచి ప్రధాన పాత్రలు, సహాయ పాత్రలు ఎన్నో పోషించారు. ఇందులో కొన్ని చిత్రాల్లో ఏవిఎం రాజన్ హీరోగా నటించారు. షూటింగ్ సమయంలో మొదలైన వీరి ప్రేమ పెళ్లికి దారితీసింది. రాజన్ హిందువు, మురుగన్ భక్తుడు. పుష్పలత క్రిస్టియన్. అయినా కులమతాలకు అతీతమైన ప్రేమ, పెళ్లి వీరిద్దరిది. పెళ్లి అయిన తరువాత కూడా నటిగా కొనసాగారు పుష్పలత. ఏవిఎం సంస్థ తమిళంలో నిర్మించిన రాము చిత్రంలో పుష్పలత హీరోయిన్గా నటించారు. త్రిలోక చందర్ దర్శకుడు. ఆ సినిమా హిట్ కావడంతో తెలుగులో ఎన్టీఆర్ హీరోగా రాము పేరుతోనే నిర్మించింది ఏవిఎం సంస్థ. ఇందులో ఎన్టీఆర్ సరసన నటించారు పుష్పలత. ఇక అప్పటి నుంచి చాలా తెలుగు చిత్రాల్లో ఆమె నటించారు. ఎన్టీఆర్కు తల్లిగానూ నటించారు. వేటగాడు చిత్రంలో శ్రీదేవికి తల్లిగా నటించింది ఈవిడే. నటనకే పరిమితం కాకుండా నిర్మాణ రంగంలోకి ప్రవేశించి 2 చిత్రాలను నిర్మించారు రాజన్, పుష్పలత దంపతులు. తెలుగులో సూపర్ హిట్ అయిన ఎన్టీఆర్ డ్రైవర్ రాముడు చిత్రాన్ని లారీ డ్రైవర్ రాజన్ పేరుతో శివాజీ గణేశన్ హీరోగా నిర్మించారు. అయితే ఆ సినిమా హిట్ కాలేదు. ఆ తర్వాత మరో సినిమా నిర్మించారు. అది ఫ్లాప్ కావడంతో ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు. ఆ తర్వాత ఈ కుటుంబం క్రైస్తవ మతం స్వీకరించింది. రాజన్, పుష్పలత దంపతులకు 2 మగపిల్లలు, 4 ఆడపిల్లలు. వీరిలో ఒక అమ్మాయి శ్రీ పేరుతో హీరోయిన్గా చిత్రరంగ ప్రవేశం చేసింది. ఆమె నటించిన తొలి తమిళ చిత్రం రాణి తేనె హిట్ అయింది. ఆ తర్వాత మహాలక్ష్మి పేరుతో జంధ్యాల దర్శకత్వం వహించిన 2 జళ్ల సీత చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయింది. ఆ తర్వాత ఆనంద భైరవి, మాయదారి మరిది, రుణానుబంధం చిత్రాల్లో నటించింది. మరో విషయం ఏమిటంటే 2 జళ్ల సీత చిత్రం తమిళ వెర్షన్ దేవి శ్రీదేవిలో తండ్రి రాజన్తో తల్లి పుష్పలతతో కలిసి నటించింది మహాలక్ష్మి. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో దాదాపు 30 చిత్రాల్లో నటించిన మహాలక్ష్మి మతం మార్చుకున్న తర్వాత సిస్టర్ రేచెల్గా పేరు మార్చుకుంది. ఏవిఎం రాజన్, పుష్పలత 80 ఏళ్లకు పైగా నిండిన వయసులో చిత్ర పరిశ్రమకు దూరంగా ఉండి ప్రభు సేవలో కాలం గడుపుతూ ఉన్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.